బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఎస్పి గారు. సో ఎస్ ప్లీజ్. హాయ్, థ్యాంక్స్ టు దట్ వన్ పర్సన్ హూ సెడ్ మీరేనా? లవ్ యూ బ్రదర్. అందరూ ఆయనకి క్లాప్స్ కొట్టండి ఫస్ట్. ఎందుకంటే మన క్లాప్స్ కొట్టే వాళ్ళకి ఫస్ట్ మనం క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే వాళ్ళ క్లాప్స్ కొడితేనే మనకి సక్సెస్లు వస్తాయి. కాబట్టి క్లాప్స్ కొట్టే వాళ్ళకి క్లాప్స్. అరే కొట్టండి గట్టిగా. యా, సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఒక వ్యక్తి గురించి నేను చెప్పేసి దాని తర్వాత మిగతా నేను మాట్లాడతాను. ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. సార్ లవ్ యూ సార్. ఈరోజు అంటే ఒక 2 months, దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పాలి సార్. ఒక 2 months కంటే డే అండ్ నైట్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. అంటే ఫైనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, దాని తర్వాత ప్రింట్స్ చెక్కింగ్ కానీ. అండ్ వీ హ్యాడ్ ఐ షుడ్ ఆల్సో కంగ్రాచులేట్ శేఖర్ గారు ఫర్ అండ్ ఆల్ ద యాక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ shooting the song, shooting the movie in 2 languages, which is a very hectic job. It's not easy. సో రీ-రికార్డింగ్ చేసి అంతా చేసిన టైంలో మాకు తెలుసు మాట 2 cuts అని. సో ఆబ్వియస్లీ అందరి పని డబుల్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడమే కాకుండా మిగతా ప్రింట్స్కి సింక్ అయినా చూసుకోవడం, అన్నీ మిక్సింగ్ ఇస్ ట్వైస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ట్వైస్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్ ట్వైస్. దో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్, బట్ దిస్ వన్ ఈజ్ లైక్ రియల్లీ డబుల్ ది వర్క్. సో డే అండ్ నైట్ రన్ అయ్యి చేస్తూనే ఉన్నాం. చేసి దానివల్ల ఏంటంటే మిగతా దాని తర్వాత ఉండే కొన్ని కంపోజింగ్స్ కానీ ఇవన్నీ కూడా వీ హ్యాడ్ టు పుష్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దోస్ ప్రాజెక్ట్స్ ఆల్సో ఫర్ గివింగ్ మీ దట్ స్పేస్ టు వర్క్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో థ్యాంక్స్ ఆ డైరెక్టర్స్ అందరికీ, ఆ ప్రొడ్యూసర్ అందరూ నన్ను అర్థం చేసుకుని మాకు దీని మీద చేయడానికి టైం ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. సో దానివల్ల అది అయిన వెంటనే మేము అలాగే నిద్రలేని రాత్రుల తర్వాత మళ్ళీ నిద్రలేని రాత్రులు మిగతా కంపోజింగ్స్కి మేము స్పెండ్ చేసినప్పుడు శేఖర్ గారు ఫోన్ చేశారు. దేవి ఇలాగ అంటే ఎవ్రీ వన్ ఈజ్ లైక్ రియలీ ఎక్సైటెడ్ దట్ ద మూవీ ఈజ్ అ బ్లాక్ బస్టర్. మీరు రావాలంటే సార్ కానీ ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే ఆల్రెడీ ఐ పుష్డ్ కొంతమంది పని కదా, సో నేనే డేట్స్ ఇచ్చి అందరూ వచ్చేసారు అని. దెన్ హీ సెడ్ వన్ థింగ్, ఎలాగైనా చూడండి నైట్ అంతా ఏదైనా పని ఫినిష్ చేసి వస్తే బాగుంటుంది. శేఖర్ గారు జనరల్గా అంత ఎక్స్ప్రెస్ చేయరు, ఇదే ఫస్ట్ టైం అంత ఎక్స్ప్రెస్ చేసి నేను వింటాం. ఒక డైరెక్టర్ ఇంత ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయాలని ఒక ఎక్స్ప్రెషన్. దాని తర్వాత ఒకే మాట చెప్పారు, రేపు చిరంజీవి గారు వస్తున్నారు అని. నేనన్నా అయితే నేను వస్తున్నా. సో దట్స్ ద లవ్ వీ హ్యావ్ ఫర్ యూ సార్. అంటే ఏంటంటే సార్ ఇదంతా ఎందుకు చెప్పానంటే, నాకు బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ అప్పుడు వాచ్ ఇచ్చారు, అరే ఇకపై నీ టైం చూడరా అని చెప్పి. అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే అప్కమింగ్ ఉండైనా కొత్త ఉండైనా పెద్ద ఉండైనా ఎంత పెద్ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అయినా దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇది సూపర్ అని చెప్పే ఏకైక వ్యక్తి ఇండస్ట్రీ నుంచి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆల్వేస్ లవ్ యూ సార్, యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ ద సేమ్. ఇంకా ఏంటి నేను మా డాడీతో కలిసినప్పుడు చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు అప్పుడు వచ్చి ఒక వాచ్ ఇచ్చారు నాకు కీబోర్డ్ వాచ్ని. అంటే ఐ డోంట్ నో హౌ యూ హ్యావ్ దట్ మెగ్నానిమస్ మెగా హార్ట్ సార్ టు ఆల్వేస్ షేర్ లవ్. అండ్ నాకు చిరంజీవి గారు అంటే మనందరికీ చిరంజీవి గారు అంటే మెగాస్టార్ అన్నీ, బట్ నాకు చిరంజీవి గారు అంటే ఇట్స్ ప్యూర్ లవ్, ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఇస్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అందరి తరపున టీం అందరి తరపున లెట్స్ గివ్ ఎ హూ హా టు ద మెగాస్టార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ అకేషన్. మా సినిమానే పెద్ద బ్లాక్ బస్టర్ అంటే మీరు రావడం ఇంకా మెగా బ్లాక్ బస్టర్ ఇప్పుడు మాకు. థ్యాంక్ యూ సార్. దానివల్ల కథ అంతా చెప్పాను. అండ్ ఎలాగో కథ చెప్పాను కాబట్టి మేము డే అండ్ నైట్ అనేటప్పుడు ఈ డేలోని నైట్లోని డేలోని ఎప్పుడు చెప్పేవాడు మాత్రమే కనిపిస్తాడు, కానీ చెప్పేవాడు వెనకాల చంద్రుళ్ళు ఒకళ్ళు కాదు కొన్ని వందల మంది, అలాగే తారలు కొన్ని వందల మంది. అలాగే నా చంద్రుల గురించి మా మ్యూజిక్ కుబేరాస్ గురించి మీకు చెప్పాలి. ఎందుకంటే శేఖర్ గారు చూశారు ద వే వీ హ్యావ్ బిన్ రన్నింగ్ అరౌండ్, వి బుక్ లైక్ 5 studios. అంటే ఒక సినిమాని వచ్చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేసాం, మన పని మనం చేసేసాం అని ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూసింది లేదు. దానికి సింక్ చేయటం యాక్చువల్గా మ్యూజిషియన్స్ పని కూడా కాదు, యూనో. బట్ మై టీమ్ ఈస్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ సచ్ ఎ లవ్లీ టీమ్ దట్ అందులో ఎస్పెషల్గా మా ముగ్గురు ఇంజనీర్స్, మా ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్ ఉదయ్ కుమార్ అక్కల, అండ్ దెన్ కుట్టి అండ్ సురేష్ కుమార్, వీళ్ళు ముగ్గురు కూడా డే అండ్ నైట్ దే వర్ రన్నింగ్ అరౌండ్ ఎవ్రీవే టు చెక్ ఆల్ ద 5 languages, సౌండ్ ఎఫెక్ట్ సింక్ నుంచి మ్యూజిక్ సింక్ నుంచి డైలాగ్ సింక్ నుంచి అన్నీ కూడా వాళ్ళు ఏదైనా తేడా మేము మళ్ళీ వాళ్ళతో డిస్కస్ చేయటం. అండ్ శేఖర్ గారి టీం కూడా పాపం అక్కడే మా స్టూడియోలో ఉండి మళ్ళీ వాళ్ళు ఆ 5 studios పరిగెడుతూ, ఇట్ వాజ్ యాక్చువల్లీ ఒక ఫ్యామిలీలో పెద్ద ఫంక్షన్ జరగబోతుంటే అందరూ అన్ని పనులు భుజాలు వేసుకుని తిరిగేస్తుంటాం కదా, అలా జరిగింది. దీన్ని కొట్టచ్చు బాగా.
ఎందుకంటే సక్సెస్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది, అందరికీ ఎలాగైనా వస్తుంది. మంచోడికైనా చెడ్డోడికైనా సక్సెస్ అనేది కష్టపడితే తప్పకుండా వస్తుంది. కానీ సక్సెస్ అయిన తర్వాత కూడా ఈ హ్యాపీ ఫేసెస్ చూసుకుని మనం సక్సెస్ అయిన తర్వాత కూడా హగ్ చేసుకుని మాట్లాడుకునే సందర్భాలు మాత్రం ఇమేజ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ సార్లు వస్తున్నాయి. సో అలాంటి సక్సెస్ కాబట్టి ఇది ఇంకా పెద్దగా సెలబ్రేట్ చేయాలి. మరొకసారి మీరు క్లాప్స్ కొట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో అలా మా ముగ్గురు ఇంజనీర్స్కి, అలాగే మా వోకల్ సూపర్వైజర్ అభి తను కూడా 5 లాంగ్వేజెస్ బికాస్ ఎందుకంటే సార్ ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ ఉండగా మేము మళ్ళీ లిరిక్స్ పెడుతూ ఉంటున్నాం. అండ్ శేఖర్ సార్ హ్యాస్ బ్రిలియంట్ నాలెడ్జ్ అబౌట్ లిరిక్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అబౌట్ లిరిక్స్. సో దానికి మళ్ళీ అరే కొట్టేటప్పుడు ఎంత మీరు ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా ఏంటి? ఫ్రీ అందులో అంటాడు కుబేరలో, పని కావాలా, ఉండడానికి ఇల్లు కావాలా, పని చేస్తే ఫ్రీ అలా క్లాప్స్ ఫ్రీ. అరే బాబు మీరేంటి వెనకాల కొట్టండి, మీకు ఏమైనా సపరేట్గా ఇన్విటేషన్ వల్ల ఏంటి? ఈ మాత్రం సౌండ్ ఉండాలి. సో అలా ఆ లిరిక్స్ సెన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ లిరిక్స్ సెన్స్ అండ్ లిటరేచర్ సెన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఇంక మీ రైటింగ్ గురించి చెప్పేంత ఇది నాకు కూడా లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. లిరిక్స్ గురించి వచ్చాం కాబట్టి కొత్త అబ్బాయి నందకిషోర్, యూ షుడ్ బి రియలీ థ్యాంక్ఫుల్ టు శేఖర్ గారు. Because Nandakishore, I don't know if he's here. Nandakishore, you're going to have a great life, man. Amazing. నాకు ఆ పాట వెంటనే సుకుమార్ గారు ఫోన్ చేసి అడిగారు, అసలు నాది ఏంటో అదిరిపోయింది, ఇది సూపర్ అని. మళ్ళీ అమ్మ పాడతారు, మళ్ళీ ఫోన్ చేశారు, డాలి ఏంటి అసలు వేరేదో చేసేస్తున్నారు మీరు, ఇది శేఖర్ గారి సినిమాలో అసలు వేరేదో ఆయన వేరే ట్రిప్లో చేస్తున్నట్టు అద్భుతంగా ఉందని చెప్పి ఎస్పెషల్గా హీ ఆస్క్డ్ అబౌట్ లిరిక్స్ ఆల్సో. దెన్ ఐ టోల్డ్ అబౌట్ యూ. శేఖర్ గారు చెప్పారు నందకిషోర్ మామూలుగా ఇలా లవ్ సాంగ్స్ అంటే ఇంకే ఎరగదేస్తా అంట. చూస్తే అర్థమవుతుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నందకిషోర్ అనే అబ్బాయి కుబేర్ అనే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్లో ఎక్స్ట్రాడినరీ పాటలు రాసాడు అని నాకు మాత్రం తెలిసి సరిపోదు, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి మిగతా డైరెక్టర్స్కి అందరికీ తెలియాలి. తను మామూలుగా ఏదో సెంటిమెంట్ సాంగ్ రాస్తే మీరు ఇప్పుడు ఏమనుకుంటారు, డైరెక్టర్ గారు చెప్పుంటారు రాస్తుంటారు. ఆఫ్కోర్స్ ఆయనే చెప్పి ఆయన రాసినా కూడా ఆయన టాలెంట్ బయటపడాలి, ఆయన ఎక్స్ట్రాడినరీ అని ఆయనే నాకు చెప్పారు. కాబట్టి ఎనీ లవ్ స్టోరీస్, ఎనీ లవ్ ఫిల్మ్స్ ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దే విల్ షైన్, యూ విల్ డూ అ గ్రేట్ జాబ్ నందకిషోర్. అండ్ థ్యాంక్స్ టు అవర్ జీనియస్ లెజెండ్ చంద్రబోస్ గారు, కథ సాంగ్ రాసినందుకు. అండ్ థ్యాంక్స్ టు భాస్కర్ భట్ల గారు, పోయిరా మామ. భాస్కర్ భట్ల సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ అలాగే థ్యాంక్స్ టు శేఖర్ మాస్టర్, కొరియోగ్రాఫర్ గురించి మనం వి కీప్ ఫర్గెటింగ్ టు టాక్ అబౌట్ ఇట్. అందులో ఎస్పెషల్గా ఆ స్టెప్ పోయిరా ఆ స్టెప్ నాకు చాలా నచ్చింది. అండ్ ద వే ఆర్ దేవా గారు ద వే హీ డిడ్ దట్ స్టెప్ వాజ్ amazing. I think that's one of the most brilliant choreographies I had seen in recent times. Adi cinema lo chustunte mental madness a song, the way you perform sir, but I want to talk about it later. So please give a big round of applause to Shekhar master. అలాగే కో-రైటర్ చైతన్య గారు మీరు సూపర్ అండి. మేము అందరం ఆవిడని అమ్మగారిని పెట్టడం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే డిస్కషన్ జరుగుతున్నంతసేపు దేవి గారు మీరు నిద్రపోట్లా, దేవి గారు మీరు భోజనం చేశారా, దేవి గారు నీళ్ళు తాగారా, దేవి గారు అంటూ అందరినీ ఎప్పుడు కూడా ఐ థింక్ వన్ ఫీమేల్ పర్సన్ ఒకళ్ళు ఉన్నప్పుడు ఐ థింక్ దాట్ ఈస్ అ బిగ్ ప్లస్ దట్ దే టేక్ కేర్ అబౌట్ ఆల్ ఆఫ్ ద థింగ్స్. చైతన్య గారు మీ రైటింగ్ కోసమే కాకుండా ద వే యూ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్, దానికి అందులో ఆ పార్ట్ ఆఫ్ లవ్ మాకు కూడా ఇచ్చారు మా స్టూడియోకి వచ్చి, దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అలా చెప్తా పోతే అసలు ఈ సినిమాలో చాలా మంచి ఎక్స్పీరియన్స్. నా ఫేస్ చూస్తే తెలియట్లా, వితౌట్ మేకప్ లైట్ పొందుతుంది, లైట్స్ అయిపోయినా నా ఫేస్ మీకు కనిపిస్తుంది, అంత ఆనందంగా వెలుగుతుంది. సో ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. అండ్ తోటతర్ని సార్, మిమ్మల్ని చూడటమే మాకు ఒక బ్లెస్సింగ్ లాంటిది. అటువంటిది మీతో వర్క్ చేయటం, దాని తర్వాత ఆ రోజు ఫోన్ చేశారు తోటతర్ని సార్, ఫోన్ చేసి హీ రియలీ గేవ్ గ్రేట్ కాంప్లిమెంట్స్ అబౌట్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తోటతర్ని సార్, థ్యాంక్స్ అ లాట్. అండ్ నికేత్ సార్, యూ డిడ్ అ ఫెంటాబులస్ జాబ్. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అంటే అందరూ మళ్ళీ సినిమాటోగ్రఫీ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ సినిమా గురించి. ఎందుకంటే నెరేటింగ్ ఎ స్టోరీ లైక్ దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. మీరు అసలు మాకు కెమెరాలో ఐ థింక్ స్క్రీన్ మీద మాకు కనిపించేది చాలా తక్కువ మీరు పడిన కష్టంలో అని నా ఫీలింగ్. సో యూ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్ సార్, యూ డిజర్వ్ లాట్ ఆఫ్ అవార్డ్స్ ఆల్సో ఫర్ దిస్ మూవీ అని అనుకుంటున్నా. అండ్ అలాగే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్, యూ గైస్ రాక్. కావ్య రైట్, సో యూ అండ్ నాగార్జున గారికి చేసింది, సారీ ఐ డోంట్ నో హర్ నేమ్, అపాలజైజ్ ఫర్ దట్. పూర్వ గారు, కంగ్రాట్స్ టు యూ టు ఆల్ ఆఫ్ యూ.
And my heartfelt thanks to all my team, my musicians. ఒక 6 పేర్లు ఉన్నాయి, అది చెప్తా. స్టార్టింగ్ ఫ్రమ్ కళ్యాణ్, వికాస్, కేపీ, చిన్న గారు, సుందర్ గారు, రవి, చైతు అండ్ రాజేష్. వీళ్ళందరూ మా కీబోర్డిస్ట్ అండ్ ఆల్ దట్, రిథమ్ ప్లేయర్స్ అండ్ ఆల్ దట్. దీని తర్వాత ఇంకా వైలిన్స్ వాయించిన వాళ్ళు, కోరస్ వాయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాగార్జున గారు భయపడుతున్నారు, ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తే అదే ఒక సింఫనీ లెక్క వెళ్తూ ఉంటుంది, తేరత అని. సో అంతమంది ఉన్నారు. అందరికీ ఒక్కసారి క్లాప్స్ కొడుకుంటే వాళ్ళు టీవీలో చూసి ఇలా ఉన్న ఫేస్ ఇలా మారుద్ది. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రొడ్యూసర్ సునీల్ నారాయణ్ సార్. సార్ ఈ రోజన్నా మీరు మాట్లాడరా? పెట్టేశారు దండం. ఓకే సార్. అండ్ ఫస్ట్ టైం స్టూడియోకి వస్తే హీ బ్లాస్టర్స్ విత్ జోక్స్ సార్. అంటే నవ్వుతూనే ఉంటాం. ఆయన వస్తే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలనుకుంటాం. కొన్నిసార్లు అయితే నా రెమ్యూనరేషన్ ఎప్పుడు వస్తుంది, బ్యాలెన్స్ ఎప్పుడైనా అడుగుదాం అనుకుంటున్నా. కాకపోతే ఆయన వేసే జోక్స్ ఆర్ సో బ్రిలియంట్ దట్ ఐ కీప్ లాఫింగ్ అండ్ ఫర్గెటింగ్. దెన్ బై ద టైమ్ ఐ రియలైజ్ హీ ఈజ్ లెఫ్ట్ ఆల్రెడీ. బట్ కాకపోతే ప్రొడ్యూసర్స్ గురించి రెమ్యూనరేషన్ గురించి అంటున్నాను కాబట్టి నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్స్ దట్ ఐ వర్క్ సార్. ఎందుకంటే సినిమా రిలీజ్ ముందే మొత్తం పేమెంట్ వచ్చింది సార్. ఇంతకంటే ఆనందం ఏముంది? ఒక మంచి సినిమా, కొత్త స్టోరీ, కొత్త రకమైన మ్యూజిక్, పైగా మ్యూజిక్ బాగా చేశాను అని అంటున్నారు. పైగా రీరికార్డు కూడా బాగా చేసామన్నారు. అదేంటో అంటే సినిమా బాగా తీసారు, ఆ సినిమాని బట్టి మనం బాగా చేసాం సార్. కాకపోతే ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది, దాంతోపాటు డబ్బులు కూడా వచ్చాయండి, టైంకి వచ్చాయి సార్. థ్యాంక్ యూ సార్. జోక్స్ అపార్ట్ సార్, ఫ్యాంటాస్టిక్ సార్. మీరు స్మార్ట్గా అండ్ రొమాంటిక్గా నవ్వుతున్నారు, కానీ మీరు ఒకసారి స్టేజ్ మీద మాడితే సార్ ఇంత హ్యాపీనెస్లో ఆయన యాక్చువల్లీ ప్రామిస్ చేశారు సక్సెస్ మీట్లో అరగంట మాట్లాడతానన్నారు సార్. మీరే మాట్లాడించగలుగుతారా దేవి గారు? సర్లేండి, పేమెంట్ ఇస్తాను, దాన్ని బాకీ పెట్టడం కంటే మాట్లాడుతాను బాకీ పెట్టడం చాలా మంచిది. ఓహో అలా వచ్చారా? ఓకే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. Thanks. Janvi, thank you so much. We had great fun interacting with you, working with you. You are amazing. So brilliant. Ajay garu, thank you so much. Chala vishayalu mere day and night, midnight anaka, day anaka, ratranga pagalanga follow chestunnaru. Thank you so much. Now coming to our Srivalli alias Samira alias inke enno, endukante chala cinemalu chestam memu. So danivalla but ante acting gurinchi, success gurinchi, there is nothing much that I should say about your success because the whole world knows it. అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా మేము తెలియని ప్రదేశాలు వెళ్ళినప్పుడు, I mean, you won't understand Telugu so fast. When we go to places that people do not know us, maybe I can say that, you know, Rashmika, my friend. అని మేము చెప్పుకునే రేంజ్లో రష్మిక ఉంది కాబట్టి కొట్టొచ్చు క్లాప్స్. But anyways, whenever, Rashmika, I need to really tell you something very personal here. I feel so happy for any of your successes, man. Seriously. Because getting success, like I said, when you work hard, no, whether you're a good person or a bad person, definitely you'll get success when you work hard. Because working hard and being good or bad has no connection according to me. But that sustainability of success happens to people who are good at heart. Seriously. Examples, megastar Chiranjeevi garu, Nagarjuna garu, and lot of other people. Why I'm talking about them is because we have been seeing them. And the same thing is going to happen. Maybe after a few years they'll come and say, our Deva garu, Dhanush garu, Shekhar garu, Totatarani garu, the biggest example. Why I'm saying is they've been there for such a long time and we still love them. And at some places we can't even dominate their love still. So thank you Megastar sir, thank you Nagarjuna sir. So like that, you have a great heart. And Rashmi garu ఎందుకని చెప్తున్నా అంటే we have had common friends and I also know her as a friend, actor మాత్రమే కాకుండా. So there is not one person of all these films that I worked in, there is not one person who complained against you. What else? టైంకి రాదనో, అసలు ఏంటని పొగరనో, అతను ఏదో అనాలిగా హీరోయిన్ అంటే ఏంటండి అమ్మాయి క్యారవన్ నుంచి షార్ట్కి టైంకి రాదు, ఏమన్నాడు డైలాగ్ నేను చెప్పను, ఏదే ఉన్నా అన్నింటికి ఓకే సార్ అంటే ఎలా? మరి ఇంత మంచి అమ్మాయిగా మంచి అమ్మాయిగానే ఉండాలి. యూ విల్ సీ మోర్ అండ్ సక్సెస్. సో థ్యాంక్ యూ రష్మి, ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. బట్ ఏంటంటే క్యారెక్టర్ తెలియకుండా చేసాను సార్, లెంత్ కూడా తెలియట్లేదు సార్. She came and said small character. No, every review is writing about you. You did a brilliant job. Yeah, one of your best performances that like you said. Yeah, please give a huge round of applause to Rashmika. And then oh dear Dhanush Deva. Dhanush sir, I told you so much about this, but again I'm saying it is not actually
యాక్చువల్లీ వెన్ టాకింగ్ అబౌట్ ధనుష్ సర్స్ క్యారెక్టర్ అండ్ ద మెయిన్ ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు దెర్ ఇస్ ఓన్లీ వన్ లైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కథ విన్న వెంటనే ఒప్పుకోవడమే ఈ సినిమాకి ఫస్ట్ సక్సెస్. బెగ్గరా అంటే అని ఆలోచిస్తే అయిపోయింది. అండ్ శేఖర్ గారు ఆల్సో టోల్డ్ మీ అదర్ దెన్ హిమ్ అసలు ఇది ఎవరికి నరేట్ చేయాలి కూడా నాకు తెలియదని. అది కూడా నిజం, ఒప్పుకుంటా. దాన్ని కొట్టాలి, ఆలోచించకూడదు. అండ్ దాని తర్వాత ఇరేజింగ్ ఆల్ ది ప్రీవియస్ స్టార్ ఇమేజ్. అసలు సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళు సిగరెట్ కాల్సిన లాస్ట్ పిక్ కింద పడి అంటారు కదా, అలా హిరేజ్డ్ ఆల్ హిజ్ ఇమేజ్ అండ్ హీ జస్ట్ కేమ్ అండ్ సాట్ ఇన్ దోస్ ర్యాగ్స్. అండ్ రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ షాట్ అది ధనుష్ అని నాకు అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది. సో ఫెంటాస్టిక్ ధనుష్, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యువర్ extremely amazing performance and your conviction about the character. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ నేను రివీల్ చేయకూడదు, బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్. నాగార్జున గారికి తనకి మధ్య ఒక సీన్ ఉంటుంది బయట నుంచి. ఐ వోంట్ టెల్ వాట్ ద సీన్ ఈస్, బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఎక్స్ప్రెషన్ బికాస్ దాట్ ఇన్స్పైర్డ్ మీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆయన లోపల గన్ ఫైరింగ్ ఏదో జరుగుతుంటే బయట నుంచి దీపక్ సార్ అని ఐ డోంట్ నో హౌ యూ గేవ్ దట్ ఎక్స్ప్రెషన్ మ్యాన్. హ్యాట్స్ ఆఫ్ టు యూ ధనుష్ సార్. దాట్ వన్ ఎక్స్ప్రెషన్ చూసి నేను అన్న హోల్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అంటే దట్ వన్ ఐ థింక్ దిస్ మ్యాన్ ఈస్ గోన్ టు విన్ ఆల్ ది అవార్డ్స్ దిస్ ఇయర్ ఫర్ దిస్ కుబేరా అన్న. అండ్ యూ డిజర్వ్ ఇట్. I know you have got national awards before, but I wish and pray, and most of the times when I wished and prayed like this, it has happened earlier. Even when I wished so dearly for my friend and my brother Allu Arjun for Pushpa, I was the first one who said he should and he will win national award for Pushpa, and he won it. Like that, I'm wishing that for Kubera, you should and you must and you will win national award for your fantastic performance. Thank you, sir. It's brilliant, and I have so much to say, but it is so much that I can't even put it in words. And coming to our king, Nagarjuna sir. Nagarjuna sir, you're always very, very special to me. ఎందుకంటే నేను చేసిన ఫస్ట్ బిగ్ హీరో ఫిల్మ్ మన్మధుడు. సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ. అండ్ హీఈస్ ద సేమ్ అంటే క్యారెక్టర్ వైసే కాదు, లుక్ వైస్, స్టైల్ వైస్, స్వాగ్ వైస్, ఇంకే వైస్ చూసినా హీఈస్ ఆల్వేస్ ద సేమ్ ఎవర్ గ్రీన్ మన్మధుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో నేను శేఖర్ గారు చాలాసార్లు మాడుకున్నాం. ఈ క్యారెక్టర్ నాగార్జున గారు చేసిన క్యారెక్టర్ కూడా అగైన్ లైక్ హౌ డైరెక్టర్ వాజ్ సేయింగ్ ధనుష్ కాకపోతే ఈ కథ ఎవరికి చెప్పాలి, అలాగా నాగార్జున గారు ఈ క్యారెక్టర్ చేయకపోతే అసలు ఇంకెవరు చేస్తున్నారు ఆలోచించిన కూడా ఆప్షన్స్ దొరకట్లా. అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫెల్ట్, ఐ వాజ్ ఈవెన్ టెలింగ్ నాగ్ సార్ ద అదర్ డే, బికాస్ నాగ్ సార్ డిడ్ దట్ క్యారెక్టర్, మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా బికాస్ ఆఫ్ దట్ స్టేచర్ మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా ఇట్ లుక్ లైక్ రియల్ పీపుల్ అండ్ హీ వాజ్ కనెక్టింగ్ ద పీపుల్ అండ్ హీ వాజ్ ఇమోటింగ్ ఇట్ సో వెల్. మే వి ఫర్గాట్ దట్ నాగ్ సార్ is a star hero playing this, and Dhanush is a star hero playing this, Rashmika is one national crush playing this. Nothing we remember while watching. It was so immersing. Thank you so much, Nag sir, for you actually graced our film by being in it. Thank you so much. And the way Dhanush sir had that conviction, and where I got very impressed, you know, Dhanush sir, there is a frame, other actors sir, you are just there at the back. You are just there. You're just there in the frame, like how any other Anamakudu, you know what is Anamakudu? Anonymous, right? Some unknown guy. If an unknown guy is there behind a frame, my dad used to tell me, than acting in a frame, not acting in a frame is the best quality of an actor, and it's very tough. More than the foreground frames you are, if I'm in the jury, I'll give you an award for every frame that you're in the background. So beautifully you did. Thank you. Thanks to each and every one of you. And coming to our captain, Shekhar Kamula sir. సార్ మీరు చాలా సింపుల్ మాట్లాడరు, చాలా క్వైట్ అన్నీ తెలుసు, కాకపోతే నేను ఎక్కువ మాడుతుంటా ఇలాగే. అంటే సంతోషం ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలనేది నా ఫీలింగ్ సార్. శేఖర్ కమ్ముల పేరుని నేను శేఖర్ కోముల అని మారుదాం అనుకుంటున్నా. నేను అంటే అంత అద్భుతంగా సినిమా తీశారు, ఫెంటాస్టిక్గా తీశారు. ప్రతి ఫ్రేమ్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కానీ సాంగ్స్ కానీ యాక్టర్స్ కానీ అంత ఇన్స్పైర్ చేశారు. అండ్ అంతా తీసేసి చాలా సింపుల్గా వచ్చి చూపిస్తున్నారు సినిమా. So I am so glad that you came out of your comfort zone and tried something totally different that the whole world has not expected, and then trying is vakitante, making that in an unimaginable massive scale and a way is brilliant sir. We are so honored and blessed to be a part of this fantastic movie Kubera, and thanks to each and everyone from all around the globe, from all languages. Tamil lo massive hit, Telugu lo massive hit, US lo anni chotla massive hits. So thanks to all of you, and
శేఖర్ కమల సార్, వీ ఆల్ లవ్ యూ. థ్యాంక్ యూ గైస్. సో ఈరోజు ఇంక బ్లాక్ బస్టర్ కాబట్టి కొంచెం ఇక్కడ ఐ నో ఐఎమ్ టాకింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ గైస్. దేవి గారు చాలా రోజులైంది. అలాగే మా మిగతా లిరిక్ రైటర్స్కి, మిగతా లాంగ్వేజ్ లిరిక్ రైటర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. రకీబ్ భయ్య, వివేకా సార్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. కాదు, చాలా రోజులైంది. ఇక్కడే మెగాస్టార్ ఉన్నారు, ఇక్కడే కింగ్ గారు ఉన్నారు. ఒక్కసారి మీరు యాక్చువల్లీ మా డైలాగ్ చెప్పారు తెలుసా, హూహా మాది, దానికి ముందుది మీది. ఒక్కసారి ప్లీజ్. ఈ పాట ఒక్కసారి ఏంటి 100 సార్లు. ఎస్, కమాన్, హూహా అనడానికి రెడీ అయిపోండి. ఇది కూడా సార్ డైరెక్ట్ చేసేస్తారు. అది మీరు రెడీ అవ్వాలని మేము రెడీ ఉంటా. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. సేమ్ ఇయర్ నా బ్లెస్సింగ్ ఏంటంటే సేమ్ ఇయర్ శంకర్ దాదా MBBS హూహాన్ వరల్డ్ అంతా పాడుతుంటే కరెక్ట్గా ఇయర్ అండ్ వచ్చేటప్పటికి అన్న నడిచొస్తే మాస్, అన్న మడతేస్తే మా, అన్న కూర్చుంటే మాస్, మమ్మ మాస్ అయినా మళ్ళా అందుకని రెండు కనిపిస్తా. అన్న నడిచొస్తే మాస్, హూ హా షర్ట్ వేస్తే మాస్, హూ హా మడతెడితే మాస్, హూ హా నేను పాట చేస్తే మాస్, హూ హా. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. దేవి గారు మామూలుగానే ఫుల్ ఆఫ్ ఎనర్జీ, బాంబ్ ఆఫ్ ఎనర్జీ. అలాంటిది కుబేరా లాంటి బ్లాక్ బస్టర్లోని ఆనందంతో ఆయన ఎనర్జీ రెట్టింపు అయిపోయింది వాళ్ళ స్టేజ్ పైన. దాట్ వాజ్ అన్ అమేజింగ్ టాక్ బై దేవిశ్రీ ప్రసాద్ గారు. ఒక్కసారి గట్టి